मुस्कान झूठी है, पहचान झूठी है। చలో నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక శ్లోకం పాడతా. నేను డైలీ పొద్దున మొత్తం పాడతా, బట్ ఇప్పుడైతే మెయిన్ లైన్, ఈ వీడియోకి తగ్గ లైన్. आपन तेज समारो आपै तीनों लोग हाँकते कापै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे. भूत पिशाच निकट नहीं आवे महावीर जब నామ సునావే. భూతాలు పిశాచాలు నా దగ్గరికి రావు, మహావీరు హనుమంతుడి పేరు నేను తీసుకున్నప్పుడు. సో ఈ వీడియో అయితే కొన్ని జింజీ మైండ్ సెట్ గురించి అండ్ ఈ కాలంలో కొంతమంది అమ్మాయిలు అండ్ అబ్బాయిలు, మెయిన్లీ అమ్మాయిలు ఎట్లున్నారు అనే చూద్దాం. రీసెంట్గా 301 డైరీస్ లైవ్ చూసిన. అది చూసిన తర్వాత నాకు ఏంటిది, నేను ఆఫ్లైన్లో విన్న స్టోరీలు వీళ్ళు ఆన్లైన్లో పెట్టేశారు ఏంటి అనుకున్నా. చెప్తున్నా ఈ జెన్జీలో పెళ్లి చేసుకోవద్దు. ఒకటి బాధపడుతుంది ఏంటంటే ఒక అమ్మాయికి లాగలే ఉన్నా. అదే కదా, నాకు అదే కాలుతుంది. నువ్వు ఒకవేళ ఫక్ బాయ్ అయి ఉంటే నేను జోక్స్ వేసేవాడిని తెలుసా నీ మీద ఇప్పుడు. కానీ నువ్వు ఒక అమ్మాయితో లాయల్ గా ఉన్నావు అండ్ ఆ అమ్మాయి ఇప్పుడు ఈ జెన్జీలో పెళ్లి చేసుకోవద్దు తెలుసా అని అన్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎందుకు అట్లా అన్నాడు అంటే వాడికి ఎయిడ్స్ వచ్చిందంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక అమ్మాయికి ఎయిడ్స్ ఉండిందంట. ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఉంది అని తెలిసి కూడా వీనితో సెక్స్ చేసిందంట. సో వీడికి కూడా ఎయిడ్స్ వచ్చిందంట. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆవిడకి ఎయిడ్స్ ఉందని చెప్పలేదంట. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఆమె అది నిన్ను కావాలని ఇరికిచ్చి నిన్ను యాడ్ చేసుకుంది ఆ గ్రూప్ లో. ఆ అమ్మాయికి తెలిసి కూడా నీతో చేసిందా సెక్స్? తెలిసి కూడా చేస్తాను. అదే కదా నేను చెప్పింది. ఆ అమ్మాయి కావాలని చేసింది, కావాలని జీవితం నాశనం చేయడానికి. కావాలని ఎలా చేస్తారా? పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అంటే తనలోనే ఒక వైరస్ ఉంది, వైరస్ కాదు ఒక విషం ఉంది. ఆ విషాన్ని ఒక ఇన్నోసెంట్ ఏమీ తెలియని వాడు మళ్ళీ లాయల్టీ గురించి మాట్లాడుతుడు పోరుడు పాపం. అటువంటి ఇన్నోసెంట్కి ఆ విషయాన్ని ఎట్లిచ్చిందిరా అది? నువ్వు ఇప్పుడు దాకా సెక్స్ చేసింది ఒక అమ్మాయితోనేనా? అయింది. ఇంత దరిద్రం ఏంట్రా, పాపం రా. వాడు ఆ అమ్మాయిని వాడు చెప్తున్నా చూడు, ఈ మాక్సిమం అనేవాడు ఆ అమ్మాయి ఆడికి ఇంటర్ నుంచి తెలుసు. దాని తర్వాత నమ్మి ఎన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు బీటెక్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ లోనే ఇప్పుడు చేశాడు. ఇంటర్ నుంచి తెలుసు అంట. పాపం వాడు వర్జిన్ అంట. ఆల్రెడీ ఎయిడ్స్ వచ్చిన అమ్మాయి ఎయిడ్స్ వచ్చిందని తెలిసి కూడా వాంతో వెళ్ళి వాడికి అంటించిందంట చేసి. తప్ప అమ్మాయిదే. आपन तेज समारो आपै तीनों लोग हाँकते कापै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे. అంటే ఇన్నోసెంట్ పీపుల్ బలైనప్పుడు బాధేస్తుందిరా. లిటరలీ దీన్ని ఒక హత్య అని కూడా అనొచ్చా? కమెంట్లో చెప్పు. అంటే అక్కడ విషం ఉంది, కేవలం తన బాడీ లోపలనే కాదు తన మెదడు లోపల కూడా విషం ఉంది. అండ్ ఆ మెదడులో ఉన్న విషం ఎంతమందిని మోసం చేసి ఉంటుంది, ఎంతమందికి ఇంకా HIV అంటించాలి అన్న తీటతో ఉంటుంది. నాకు ఊహించుకుంటేనే ఆ పేషెంట్ ఎవరో కానీ పట్టుకొని ఇప్పుడే అది ఒక చిన్న పిల్ల. నేను మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక 5th 6th క్లాస్ ఉండొచ్చు, మెచ్యూర్ కూడా అవ్వాలా, ఒక 10 సంవత్సరాలు ఉండిండొచ్చు. మా బొమ్మరిది గాడు నేను మెడ మీద కూర్చుంటే ఒక పిల్ల వచ్చి అంటుంది, నీకేం చెప్పాలి నేను? మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్. నేను షాక్, ఏంట్రా ఇది అమ్మ అని చెప్పి. అప్పుడు నేను డిగ్రీ 2nd ఇయర్ అరౌండ్ అట్లుండే. ఏంట్రా ఇట్లా చెడిపోయినరా అనిపించింది. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. 4th క్లాస్ అర్థమవుతుందా? ఇంటర్నెట్ యాక్సెస్ 4th క్లాస్ అమ్మాయిని ఒక 4th క్లాస్ పిల్లోడు ఫోన్ వీడియోస్ చూసిండంట. చూసి ఒక 4th క్లాస్ అమ్మాయితో అది దొరికిండంట. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా మమ్మీ ఇది చూడు ఇది నీలాగే ఉంది అని కూడా అన్నట్టు బిహేవ్ చేసిండంట. స్కూల్ వయసు నుంచే మేము పోరోళ్ళం మాట్లాడుకునే వాళ్ళం, బూతులు తిట్టుకునేటోళ్ళం. బట్ నేను ఏమంటా అంటే అప్పుడు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కువ లేకుండే.
అండ్ అప్పటి నుంచి హార్మోన్స్ అనేవి నాకు యాక్టివ్ అయినాయి. మేడం, హిందీ మేడం తన థైస్ పైన కూర్చోబెట్టుకున్నప్పుడు నేను అది లైక్ చేసేవాడిని. నాకు ఆ హిందీ మేడం అంటే చాలా ఇష్టం ఉంటుండే అప్పుడు. అండ్ ఇప్పటికీ ఆ మేడం నాకు గుర్తుంది. సో స్కూల్ వయసు నుంచే పిల్లలకి 5th క్లాస్ 6th క్లాస్ నుంచే హార్మోన్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. అండ్ వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ వెళ్ళింది అంటే అది ఇంకా చాలా దారుణం. బట్ అప్పటి నుంచే మాకు భయం అనేది ఉండేది అమ్మాయిలతో మాట్లాడాలంటే. అప్పుడు మేము 10th 9th కథలు వింటుండే. బట్ ఇప్పుడు 4th క్లాస్కి పూర్వుడు వెళ్ళి వామ్మో చాలా దారుణం రా బాబు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అండ్ ఇది మెయిన్ వీడియోని ఎండ్ చేసేద్దాం ఇది అయిపోయినాక. కొట్టేసుకున్నాడు. ఏమైందిరా అంటే ఆ అమ్మాయికి వాడికి బ్రేకప్ అయిపోయిందిరా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. ఆ అమ్మాయి వేరే వాడితో ఎవరితోనో రిలేషన్షిప్ లో ఉందంట ఇప్పుడు. అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి వాడితోనే బయటకి తిరగడానికి వెళ్ళింది. వీడేమో ఎందుకు తిరగడానికి వెళ్ళావు వచ్చేయమని చెప్పి అరుస్తున్నాడు. ఈడేమో బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయాల. ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఆడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పక్క రూమ్ లో ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాల. ఆడికి 5 స్నాప్లు వచ్చాయి. ఒక స్నాపే ఓపెన్ చేశాడు. మాకేంటో తెలియదు. అది నా ఫ్రెండ్ గారు పట్టుకున్నాడు. వాడు ఎక్కి ఏడుస్తున్నాడు రా. ఆడ ఫ్రెండ్ పట్టుకున్నాడు. మా అందరి ముందు స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ వీడికి స్నాప్ పెట్టింది. దట్ గై వాస్ టేకింగ్ స్నాప్. ఆ అబ్బాయి గారు ఇలా స్నాప్ తీస్తున్నాడు. ఆ అమ్మాయి ఆడికి బ్లో జాబ్ చేస్తూ 5 స్నాప్లు పెట్టింది. అంటే వీడియో స్నాప్లు. మాకు తెలియదు ఏంటో, మేమేం చూడాలి. సో ఇక్కడ సినారియో మనకి ఏం కనిపిస్తుంది అంటే సింపుల్. ఆ అమ్మాయిని వీడు సీరియస్గా ప్రేమిస్తుండన్నట్టు. సో ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. వీడికంటే బెటర్ క్యాండిడేట్ దొరికిండు, వెళ్ళిపోయిన తర్వాత దాని పని చేసుకోవాలి మూసుకొని. బట్ దాని రీసెంట్ బాయ్ ఫ్రెండ్ గాడు ఏం చేసిండు, స్నాప్లో దీనికి ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ వీడికి స్నాప్ పెట్టింది. ఇట్లా సేమ్ సినారియో నాకు కూడా జరిగింది. బట్ నేను ఏం చేసిన గెస్ చేయి. నేను అవి సేవ్ చేసి వాళ్ళ అయ్యకు పంపించిన. కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. అంటే మరి నువ్వు అక్కడ నేను ఇంత ప్రేమిస్తున్నా అంత ప్రేమించినా అని ఎమోషన్తో ఉన్నావు అనుకో, పని అవ్వదు, అస్సలు పని అవ్వదు. గుర్తుపెట్టుకో, నిన్ను గొడిపితే నువ్వు రిటర్న్ గొడపాలే, ఎమోషన్తో ఉండొద్దు. అప్పుడు కూడా నువ్వు గొడపకుండా కూర్చొని ఉన్నావు అనుకో, ఎందుకురా ఎర్రిపోవాడు, రిటర్న్ ఎర్రిపో చేసి మింగాలే. ఇప్పటి వరకు నా లైఫ్లో నేను ఒక అమ్మాయి చేతిలో ఎర్రిపోకైనా తింగేలేదు. ఎందుకంటే నాతో ఆ దేవుడున్నాడు. భూత పిశాచిని కట్టినయ్యావే మహావీర్ జబ్ నాముసునావే. అందుకే ఫస్ట్ లవ్ ఈజ్ ది బెస్ట్ లవ్. ఫస్ట్ వాడు ఎప్పుడైతే అమ్మాయిని ట్రూగా ప్రేమిస్తాడో అప్పుడే ఉంటుంది ఫీలింగ్. అది గనక బ్రేక్ అయిందనుకో నెక్స్ట్ వాడికి మళ్ళీ వాడు జాగ్రత్త పడతాడు. బట్ వెళ్తాడు, ఎందుకంటే టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ దగ్గరికి వెళ్ళాల్సిందే వెళ్తుంది. చెప్పా కదా టెస్టోస్టెరాన్ ఎర్రిపో అని. అదే ఈస్ట్రోజన్ పవర్ కూడా. ఈస్ట్రోజన్కి చాలామంది టెస్టోస్టెరాన్లు దొరుకుతాయి. అండ్ టెస్టోస్టెరాన్లు కుప్పలు పడిపోతాయి, లక్షలు వేలు. సో టెస్టోస్టెరాన్ అన్నది వాళ్ళకి ఈజీ. అదే వాళ్ళ పవర్, అదే వాళ్ళ ధైర్యం. అండ్ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ నెక్స్ట్ వీడియోస్ ఒక 4-5 రోజులు రావు. బాయ్.